హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం అండి. ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకుంటున్నామండి. ఏంటంటే అది మౌనం అనేటటువంటిది ఎంతో మంచిది. మౌనానికి ఉన్నటువంటి విలువ మాటలకి ఉండదు, అంతే కదండి. వాక్ అనేటటువంటిది 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఒక వరం అండి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక మాట మాట్లాడే ముందు అవతల వ్యక్తి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, దానివల్ల బాధపడతాడా లేకపోతే అతను తృప్తి చెందుతాడా అనేది ఆలోచించి 1-2 సార్లు మనం మాటలు అనేటటువంటివి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి మన వల్ల బాధపడతాడు అని తెలిస్తే అటువంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండటమే చాలా మంచిదండి. మన పెద్ద పెద్ద కవులు కూడా మనకి వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే సంస్కారంతో కూడినటువంటి విలువైన మాట అనేటటువంటిదే మనిషికి ఎంతో ఆభూషణము, నగలాంటిది అని చెప్పారండి. సో మనం ఏంటంటే మౌనం కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తే కనుక తొందరపడి మనం మాటలు మాట్లాడకూడదు. వాటిని మనం ఆచితూచి అడిగేయాలి. వేరే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, దానివల్ల వాళ్ళు బాధపడతారా, మనం వాళ్ళని ఇట్లా మనం కోపంలో ఏవో రకరకాల మాటలు మాట్లాడేస్తూ ఉంటామండి. అవి మనసులో ఏమీ ఉండదు. తర్వాత మన నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవటానికి వీల్లేనటువంటి విషయం అండి. మనం కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారామంటే దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. మనం వేసినటువంటి మాటలు అనేటటువంటివి మనిషిని మానసికంగా చాలా గాయపరుస్తాయి. మన వాక్ అనేదే మన మిత్రుల్ని కానీ లేకపోతే శత్రువుల్ని కానీ మనకి నిర్ణయిస్తుందండి. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండటము చాలా మంచిది. మౌనానికి ఉన్నటువంటి బలము మాటలకి ఉండదు, అంతే కదా. ఇప్పుడు ఏ వ్యక్తి అన్నా గబగబా మాట్లాడేవాడిని మాటలు ఎవరు పట్టించుకోరండి. అదే ఎప్పుడూ మౌనంగా ఉండే వ్యక్తి ఒక్క మాట చెప్పినా కానీ అతను ఏదో గొప్ప విషయం చెప్తున్నాడు, వినాలిరా అని చెప్పి అందరూ అతని పట్ల ఆకర్షితులవుతారు. దీన్నే స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని కూడా మనకు ఆంగ్లంలో మనం అన్వయించుకోవచ్చండి. కాబట్టి చాలా పొదుపుగా మనం మాటల్ని మాట్లాడుతూ అందరినీ సంతోషపెట్టేటటువంటి మాటని మాట్లాడుతూ మనం జీవితంలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.